మా పాలనలో పొరపాట్లు జరిగాయి. అలాగే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కూడా మేము పర్యటిస్తాం. పర్యటించి పాదయాత్ర చేస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు మాట్లాడారు, ప్రజెంట్ మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి త్వరలో నేను ప్రజల్లోకి వస్తున్నానంటూ కూడా ఆయన టీఆర్ఎస్గా పేరు మారే అవకాశం ఉందంటూ కూడా ఒక మాటనైతే తీసుకొస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగంగా అంగీకరించారు. పార్టీ పటిష్టత అలాగే భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుముకగా నిలిచిన కార్యకర్తలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను మరియు మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంతో తమ పార్టీ విఫలమైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి నాయకత్వంలో సమన్వయ లోపం లోపించడం వల్ల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని కేటీఆర్ విశ్లేషించారు. ఇక వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయబోతున్నానని, టీఆర్ఎస్ పార్టీ పేరుని తిరిగి మార్చాలంటూ యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టు విషయంలో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయిందని ఆయన ఒప్పుకున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లా లైన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నప్పటికీ అలాగే వారి సంక్షేమం కోసం ఒక సమగ్రమైన గల్ఫ్ పాలసీని తీసుకురాలేకపోవడం తమ వైఫల్యమేనంటూ ఆయన స్పష్టం చేశారు. టీజీబీకేఎస్ పరిధిలో జరిగిన కొన్ని పరిణామాలు అప్పట్లోనే పార్టీ సీరియస్గా తీసుకుని ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునే వాళ్ళమంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం కూడా మరింత పెరుగుతుందంటూ కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక రాబోయే మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేస్తామంటూ కూడా కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ గతంలో ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో చిన్న పొరపాటు, ఆల్రెడీ ఆనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన మాట ఇది. అంటే కార్యకర్తలను వీళ్ళని పట్టించుకోకపోవడం, నాయకులను డిలే చేయడం వల్లే వీళ్ళకి ఓటు షేరింగ్ అనేది తగ్గింది అనుకుంటూ మాట్లాడారు. అదే మాటని ఈరోజు కేటీఆర్ కూడా అంగీకరించి మా పొరపాటు, మా తప్పిదం వల్ల ఈరోజు మాకు ఎన్నికల్లో మేము ఓడిపోయాం, మేము దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ నేను వచ్చే సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తానంటూ కేటీఆర్ చెప్పారు. దానికి తోడు గతంలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుండగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. అంటే జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్గా పేరు మారుస్తాం, దాన్నే తీసుకొస్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అంటే కవిత కూడా ఈ నెల 25వ తారీఖున పార్టీ అంటే ఒక మాట కూడా వచ్చింది, టీఆర్ఎస్గా కూడా ఆవిడ పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. మరి దానికోసమే మళ్ళీ కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్గా ఉన్న పార్టీని టీఆర్ఎస్గా మార్చబోతున్నారా అనే ఒక సందేహం కూడా ప్రజల్లో నెలకొంటుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ వస్తుందో కూడా మనం చూద్దాం. మరొక అంశం కూడా జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి కూడా మాట్లాడుతూ కూడా జీవన్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అక్కడ కూడా మరింత బలం పెరుగుతుంది, దీనికి సంబంధించి మేము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం చూద్దాం. ఇక ఇంటర్ ఫలితాలతో బాలికల్లే టాపు. ఇక ఫస్ట్ ఇయర్ 66.80, అలాగే సెకండ్ ఇయర్ 70.58% ఉత్తీర్ణత సత్తా చాటారు గ్రామీణ విద్యార్థులు. మే 13 నుంచి సప్లిమెంటరీ సమరం మొదలు కాబోతుంది. ఇక తెలంగాణ విద్యారంగంలో అత్యంత కీలకమైన ఘట్టం ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడితో ఇక ఆదివారం నాడు ఆవిష్కృతమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, రికార్డు స్థాయిలో కేవలం 20 రోజుల్లోని మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయడం విశేషం. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కూడా జరిగిన పరీక్షలకు హాజరై దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నిర్ణయించుకున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఈ సంవత్సరం కూడా బాలికలదే పై చేయి నడిచింది. ఇక వన్యప్రాణి సంరక్షణలో అనంత అధ్యాయం, జామ్నగర్ వేదికగా వాంతార వర్సిటీకి అంకురార్పణ, ప్రపంచంలోని తొలి ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ విశ్వవిద్యాలయ ప్రకృతి సేవలో తలమునుకురుదామంటూ కూడా అనంత్ అంబానీ తెలియజేశారు. భారతీయ ఆధ్యాత్మికతను, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మేళవిస్తూ వన్యప్రాణుల సంరక్షణలో సరికొత్త సువర్ణ అధ్యాయానికి ఆయన
నాంది పలికారు. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా వన్యప్రాణుల సంరక్షణ అలాగే పశు వైద్యశాలతో కలయికతో పునరూపుదిద్దుకుంటున్న వాంతారా యూనివర్సిటీకి ఆయన వైభవంగా శంకుస్థాపన చేశారు. ఇది కేవలం ఒక విద్యా సంస్థమే కాదు, రాబోయే వేల సంవత్సరాలతో పాటుగా ప్రకృతి మాతకు అలాగే సకల జీవరాశికి చేసే ఒక నిరంతర వారసత్వ యజ్ఞం అంటూ కూడా అనంత్ అంబానీ పేర్కొన్నారు. ఇందాక మనం ప్రస్తావించాం సేవకు గుర్తింపు విజయానికి గౌరవం అంటూ కూడా మన శనివారం మనం చూసాం. ఏఎన్ఎన్కి సంబంధించి కూడా అవార్డులు జరిగాయి. దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా కూడా కిషన్ రెడ్డి అలాగే బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా వచ్చారు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ ఎన్ఆర్ఐ పురస్కారం అలాగే సామాజిక సేవలో విశేష కృషికి గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం. ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి ఏఎన్ఎన్ ప్రతిష్టాత్మక ఉత్తమ ఎన్ఆర్ఐ అవార్డు 2026 వరించింది. సామాజిక సేవ ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, నిరంతర శ్రమ మరియు సమాజం పట్ల ఆయనకు పట్ల ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కాట్రియా హోటల్ అండ్ టవర్స్ లో ఏప్రిల్ 11న నిర్వహించిన ఏఎన్ఎన్ అవార్డ్స్ 2026 వేడుకలో ఈ అవార్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డికి బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డును అందజేశారు. విదేశాల్లో ఉంటూనే తన మాతృభూమి పట్ల మమకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో ఆయన పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులకు సాయం చేయడంలో, మరణించిన వారి దేహాలను స్వదేశాలకు పంపడంలో, ఇతర సహాయ కార్యక్రమాలు చేయడంలో నాగేందర్ రెడ్డి ముందుంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా చూస్తే గోసుకొండ శ్రీశైలంకు ఉత్తమ బిజినెస్ లీడర్ పురస్కారం అందించింది. వ్యాపార రంగంలో అసాధారణ ప్రతిభకు గుర్తింపు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 ప్రదానం చేశారు. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత గోసుకొండ శ్రీశైలంను ప్రతిష్టాత్మక ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు 2026 వరించింది. వ్యాపార నిర్వహణలో ఆయన కనబరుస్తున్న అసాధారణ అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం, సమాజ సేవలో ఆయన పాలు పంచుకుంటున్న తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్లోని కట్రియా హోటల్ అండ్ టవర్స్ లో నిర్వహించిన ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2000 వేడుకకు కేంద్ర మంత్రి